సిపిఐ నారాయణ. జగనన్న భూరక్షణ పథకం దానిపైన రాసి పెట్టారు. పాస్బుక్ ముందు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. లాస్ట్ లో చూస్తే బ్యాంక్ షూటింగ్స్ కానీ పనికిరాదని రాశారు. ఎప్పుడు ఏదో అంశాన్ని తీసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గంగమ్మకు ఏ విధంగా అయితే సాగనంపారు, మన రోజాములు కూడా అది సాగనంపని కోరుతా ఉన్నాం. అది రాజకీయ అంశమైనా వేరే ఇతర ఏ అంశమైనా సరే విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. మొన్నటికి మొన్న తెలుగులో బిగ్ బాస్ షో నిర్వహణపై హీరో నాగార్జున గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ తెలంగాణలో ధరణి చట్టంతో మాజీ సీఎం కేసీఆర్ పతనం మొదలై ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా భూ హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందడం ఖాయమని, రైతుల పాస్బుక్స్ పై వైఎస్ జగన్ ఫోటో పెట్టడానికి మినహా ఆ పుస్తకాన్ని ఎందుకు పనికి రాకుండా చేశాడని ఫైర్ అయ్యారు. పాస్బుక్ లో సీఎం జగన్ ఫోటో చాలా బాగుందని సెటైర్లు వేసిన ఆయన, పాస్బుక్ లోపల చదివా, లాస్ట్ పేజ్ చూస్తే ఇది తనఖా పెట్టడానికి ఉపయోగపడదు, ఎలాంటి హామీకి ఇది ఉపయోగపడదు అని రాసి ఉంది. దీనిపై రెవెన్యూ అధికారులను అడిగితే అవి వేటికి పనికిరావు సార్ అని చెప్పారన్నారు. అంత దానికోసం కొత్త పాస్బుక్లు ఎందుకు అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నుంచి ఏపీ రాజకీయాలను చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటక దారుణమైన సీఎంను ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన చేతకాని సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సరైన ఉపాధి ఉద్యోగాలు లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిండా ముంచాడని ఎండగట్టారు. గంగమ్మ జాతరలో పవిత్ర దేవతగా కొలిచే గంగమ్మను సాగినంపినట్టు మంత్రి రోజాను ప్రజలు ఓడించి ఇంటికి సాగనంపుతారు అని, మళ్లీ జబర్దస్త్లో డాన్సులు చేసుకోవాలని దుయ్యబట్టారు. రోజా నియోజకవర్గం కోసం ఒక మంచి పనైనా చేసిందా? ఊళ్లకు ఊళ్లే ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాతో నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసిందని, అవినీతిమయంగా రాజకీయం చేస్తోందన్నారు. నగరిలో మంత్రి రోజా పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి ఎక్కువైందన్నారు. రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయన్నారు. ఇకపై నగరి ప్రజలు మంత్రి రోజాని భరించే శక్తి లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నట్టు మా నాయకులు కరపత్రాలు కూడా పంచలేకపోతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని, ప్రజలు తిరగబడుతున్నారని స్పష్టం చేశారు.